వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. 17/5/2025 ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ సూచనల మేరకు కొండాపురం మండలం ఆదిమూర్తిపురం గ్రామంలో మండల ఎంపీడీఓ ఆది నారాయణరావు అధ్యక్షతన టీడీపీ నాయకులు జాగర్లమూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్విచ్ దివాస్ కార్యక్రమం జరిగింది. ముందుగా ఎంపీడీఓ సర్పంచ్ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ గురించి మాట్లాడుతూ గ్రామంలో మన పరిసరాల ప్రాంతాలను మనం శుభ్రంగా ఉంచుకోవాలి అని, అప్పుడే గ్రామం శుభ్రంగా ఉంటుంది అని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్లో పాల్గొనాలని ప్రజలకు వివరించి గ్రామస్తులు అందరి చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా జాగర్లమూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలందరూ కూడా తమ ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటున్నారో అలాగే గ్రామాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యత. కంకణం కట్టుకోవాలని, అలా అందరూ చేసినప్పుడే గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది అని, అలాగే అంటు రోగాలు కూడా రాకుండా ఉంటాయని మాట్లాడడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం చెత్త మీద కూడా పన్నులు విధించి ప్రజల రక్తాన్ని పీల్చుతున్నారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల మీద భారం పడకూడదని చెత్త పన్నును రద్దు చేయడం జరిగిందని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమం మా గ్రామంలో నిర్వహించడానికి వచ్చిన మండల అధికారులకు, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో మండల అధికారులు ఏఓ నారాయణ, ఏపీఈఓ మురళీధర్ రావు, పిఎస్ రవీంద్ర, ఫీల్డ్ అసిస్టెంట్ జడ మల్యాద్రి, గ్రామ ఉపాధి హామీ కూలీలు, గ్రామ నాయకులు, మాజీ సర్పంచ్ మంచాల ఏడుకొండలు, ఐత నారాయణ, కిలారి నరేంద్ర, కొల్ల రామకృష్ణ, ఐత వెంకటేశ్వర్లు, పాడిబండ్ల వేణు, టి నరఫనాయుడు, గ్రామ పారిశుద్ధ్య కార్మికుడు బెజవాడ గురవయ్య పాల్గొనడం జరిగింది. కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు పచ్చదనం పెంపొందించుటకు అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర.